హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మీరు చూడబోయేది కేవలం ఒక స్వీట్ కాదు, ప్రతి పండగకి ప్రతి జ్ఞాపకంతో కలిసి ఉన్న ట్రెడిషనల్ ఆంధ్ర స్వీట్ కజ్జికాయలు. మీకు చూపిస్తున్న ఈ వీడియోలో క్రిస్పీ బయట, సాఫ్ట్ అండ్ స్వీట్ లోపల పర్ఫెక్ట్ హోమ్ మేడ్ కజ్జికాయలు ఎలా చేశానో చూపించాను. ఈ వీడియో ప్లాన్ చేసి తీసిన వీడియో కాదు, మా చెల్లికి కజ్జికాయలు తినాలనిపిస్తుంది అంటే చేశాను. అలానే పనిలో పని చేశాను కదా అని వీడియో కూడా తీసుకున్నాను. మీకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేశాను. ఈ రెసిపీ నేను ఎలా ప్రిపేర్ చేశానో వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కజ్జికాయల కోసం పిండిని కలుపుకోవాలి. దీనికోసం ఒక వెడల్పటి పళ్ళెంలో 1 కప్ మైదా, 1/2 కప్ గోధుమ పిండి, 1 టీ స్పూన్ శనగపిండి, ఏదో వేసామన్నట్లుగా ఉప్పు వేసి అన్నీ ఒకసారి కలపండి. కజ్జికాయలు మరీ ఎండిపోయినట్లు కాకుండా వండాలనే శనగపిండిని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పిండిలో కరిగించి పెట్టిన నెయ్యిని 2 స్పూన్స్ వేసి కలపండి. ఆ తర్వాత పిండికి సరిపడ నీళ్ళని చేర్చుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోండి. పిండిలో నీళ్ళని ఒకేసారిగా వేసేయొద్దు, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిపై మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించండి. కరిగిన నెయ్యిలో 1/2 కప్ జీడిపప్పును వేసి ఎర్రగా వేపి తీసుకోండి. మిగిలిన నెయ్యిలో 1.5 కప్పుల బొంబాయి రవ్వను వేసి మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద వేపండి. రవ్వ మంచి సువాసన వచ్చాక 1.5 కప్పు కొబ్బరి తురుము వేసి వేపండి. సారీ అండి, ఇక్కడ కొబ్బరి వేస్తున్న వీడియో మిస్ అయింది. రవ్వ రంగు మారడం మొదలవుతుంది. అప్పుడు ఇందులో 1 కప్పు వడకట్టి పక్కనుంచుకున్నటువంటి బెల్లం పాకం పోసి కలిపేయండి. ఈ పాకం పోసాక స్టవ్ సిమ్లో పెట్టండి. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. తీపి సరిపోకపోయినట్లయితే 2 లేదా 3 స్పూన్లు పంచదార వేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో పంచదార, ఇలాచి 2 కలిపి గ్రైండ్ చేసి వేసుకున్నాను. ఈ రవ్వ వేడికి పంచదార కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా వేపి పెట్టిన జీడిపప్పుని చేతితో నలిపి వేసి కలపండి. మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టఫింగ్ని మనం కజ్జికాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని చూద్దాము. పిండి చక్కగా నానుంటుంది. ఈ పిండిని మళ్ళీ తిరిగి 2-3 నిమిషాల పాటు బాగా కలపండి. అలా కలుపుకున్న తర్వాత పిండిని సాఫ్ట్గా వస్తుంది చూడండి. ఇలా వస్తేనే కజ్జికాయలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా చుట్టుకోండి. ఈ పిండి ముద్దని రోటీ పీట మీద ఉంచి చపాతీ కర్ర తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ ఇలా చపాతీలా ఒత్తుకోండి. కజ్జికాయలకి పైన లేయర్ అనేది మరీ మందంగా ఉండకూడదు, మరీ పలుచుగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండేటట్టు చూసుకొని ఒత్తుకోండి. ఇప్పుడు ఈ చపాతీని ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా షార్ప్గా ఉన్న ఏదైనా మూతని తీసుకొని దాంతో ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసి ట్విస్ట్ చేస్తే గనుక మీకు కావాల్సిన రౌండ్ షేప్ వస్తాయి. ఇక్కడ మీరు తీసుకునే మూత సైజుని బట్టి కజ్జికాయ సైజు ఉంటుందన్నమాట. ఇలా ట్విస్ట్ చేయగా వచ్చిన ఎక్స్ట్రా పిండిని తీసేయండి. ఈ పిండిని పక్కన పెట్టిన పిండిలో కలిపేసి మళ్ళీ ఇదే విధంగా ప్రాసెస్ని రిపీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పళ్ళెంపై రోటీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల రవ్వ స్టఫింగ్ పెట్టండి. అంచుల వెంట కాస్త తడి చేస్తూ ఫోల్డ్ చేసి వీడియోలో చూపించే విధంగా కాస్త గట్టిగా చేత్తో ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసుకుంటే కజ్జికాయలు నూనెలో వేసాక వీడిపోవడం జరగదు.
ఇలా అద్దుకున్న తర్వాత ఫోర్క్ సహాయంతో అంచులని వీడియోలో చూపించే విధంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇదే విధంగా అన్ని కజ్జికాయలని రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకోండి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కగానే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడు కజ్జికాయలు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రెండో వైపు కూడా లైట్గా వేగిన తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని నిదానంగా వేయించాలి. మీరు మంటను కనుక పెంచేసి వేయించుకుంటే కనుక ఈ కజ్జికాయలు అనేవి లోపల మెత్తగా ఉండిపోయి పైనేమో రంగు వచ్చేస్తాయి. అలా కాకుండా మంటని లో టు మీడియంలో ఈ కజ్జికాయలని వేయించుకుంటే గనక పర్ఫెక్ట్ కలరు, పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో వస్తాయి అన్నమాట. ఇలా వేయించిన కజ్జికాయల్ని పక్కకు తీసేసి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్గా వేసుకొని ఫ్రై చేయండి. ఈ కజ్జికాయలను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఇలానే మీకు కూడా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింప్లీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని హైప్ చేయండి.